వెల్కమ్ టు పీపుల్ మీడియా న్యూస్. హాయ్ అండి, ఈరోజు మనం మాట్లాడుకునేది సినిమాల గురించి మాట్లాడుకుందాం. డిసెంబర్ ఎండింగ్ వరకు వచ్చేసింది, అంటే ఇయర్ ఎండింగ్ అయిపోతుంది. 24 అనేది ఎంతో మధురభూతులు మనందరికీ విడిచిపెట్టిపోతుంది. అది కాకుండా ఈ 2024లో మనకు సినిమాల గురించి మాట్లాడుకుందాం. అయితే చిన్న సినిమాలు చాలా ప్రపంచం సృష్టించాయి. అది కాకుండా క్వాలిటీ పరంగా కానీ స్టోరీ పరంగా కానీ చాలా అద్భుతాలను సృష్టించాయి. అది కాకుండా పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలు కూడా ఈ ఏడాది చాలా ప్రపంచంతో పాటు ప్రేక్షకుల మనసులు హృదయాలను కూడా గెలుచుకున్నాయి. అలాంటి సినిమాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందామండి. మొదటిది చిన్న కథ 35 చిన్న కథ కాదు. నివేదా థామస్ మెయిన్ రోల్గా చేసిన సినిమా అండి ఇది. ఈ సినిమా అనేది మన రానా గారు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ సినిమాలో నివేదా థామస్ గారు ఒక తల్లిగా చాలా బాగా నటించారు. తన కొడుక్కి లెక్కలు అనేది నేర్పించడంలో ఎలా అనేది మనకు చాలా బాగా చూపించారు. దీంట్లో ఈ సినిమాలో చాలా ప్రముఖులు కూడా నటించడం జరిగింది. మెయిన్ విషయానికి వస్తే 2.5 కోట్ల ప్రీ రిలీజ్ బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా మనకు నిర్మాతలకు 6 కోట్ల వరకు లాభం తెచ్చిందండి. అంటే చిన్న కథ కాదు కదా, 35 చిన్న కథ కాదు, నిజంగానే వరవడి సృష్టించింది. అది కాకుండా తిరుపతి నేపథ్యంలో ఒక తిరుపతిలో ఎలా ఉంటుందో పాఠశాలలో ఆ లాంగ్వేజ్ ఆ స్లాంగ్తో మనకు తిరుపతి అంటే అందుకు పవిత్రమైన పుణ్యక్షేత్రం గుర్తుకు వస్తుంది. అలాగే ఆ పుణ్యక్షేత్రాన్ని తలుస్తూ ఒక బ్రాహ్మణ కుటుంబంలో చాలా ఆ వాతావరణంలో చాలా కొత్తగా తీశారు సినిమా. ప్లీజ్ ఓటీటీలో కూడా ఉంది, ఆహా ఓటీటీలో మీరు చూడలేకపోతే చూడండి. ఎందుకంటే ఈ ప్రతి తల్లి వాళ్ళ కొడుకులతో కానీ పిల్లలతో కానీ చూసే సినిమా అండి ఇది. నిజంగా ప్రతి పేరెంట్స్ చూడదగ్గ సినిమా, చిన్న కథ కాదు 35. మనం మాట్లాడిపోయి ఇంకొక సినిమా అండి. ఇది మన నార్నే నితిన్ గారు అంటే ఎన్టీఆర్ గారి బామర్ది గారు నటించిన రెండో సినిమా అనేది ఈ సినిమా కూడా చాలా కామెడీగా చాలా లో బడ్జెట్లో చాలా బాగా తీశారు. అది కాకుండా పల్లెటూరు వాతావరణం అయితే చాలా బాగా చూపించారు. ఇది కూడా క్యాస్ట్కి సంబంధించింది. కొంచెం ఎక్కడ క్యాస్ట్ పదం వాడకుండా చాలా బాగా అంటే ప్రేమ విషయంలో ఎలా ఉంటుందని చూపించారు. ఒక ఫ్రెండ్షిప్ కూడా దీంట్లో వినోద్ కుమార్ గారు సీనియర్ చరణ్ రాజ్ గారు వీళ్ళు ఇద్దరు చేయడం జరిగింది. చాలా బాగా పాత యాక్టర్స్ను కూడా చూపించడం జరిగింది. ఈ సినిమా కూడా చాలా తక్కువ బడ్జెట్లో అంటే 3.5 కోట్ల బ్రేక్ ఈవెన్తో రిలీజ్ చేస్తే 8.5 కోట్లకు పైగా ఈ సినిమా వసూలు చేసిందంటే ఆసమాసి కాదు కదండి. చిన్న సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారన్న విషయంలో కూడా కంపల్సరీ నిరూపించింది. ఇంకొక సినిమా గురించి మాట్లాడుకోవాలంటే కమిటీ కుర్రాళ్ళు. ఇది మన నిహారిక కొనిదెల, మన నాగబాబు గారు డాటర్ నిహారిక కొనిదెల గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా. ఈ కమిటీ కుర్రాళ్ళు కూడా నిజంగా ఈ సినిమా హ్యాపీ డేస్ తర్వాత చాలా బాగా అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే హ్యాపీ డేస్ ఓన్లీ ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్స్కి అది ఒక కాలేజ్ లైఫ్లో వాళ్ళు అనుభవించుంటారు కాబట్టి వాళ్ళకి తీపి గుర్తుగా ఉంటుంది. ఈ సినిమా మనందరి సినిమా. మన ఊర్లో మనం చదువుల కోసమని జాబుల కోసమని ఎప్పుడో జాతరకో లేకపోతే సంక్రాంతికో ఎప్పుడో వెళ్తుంటాం కదా, అలా మన ఊరు అనుభూతులు ప్రతి ఒక్కటి ఊర్లో జరిగిన స్టోరీ లాగే ఈ సినిమా కమిటీ కుర్రోళ్ళు కూడా ఉంటుంది. ఈ సినిమాలో ఒక పాట ఉందండి, మళ్ళీ రావు ఆ రోజులు అని. నిజంగా ఆ పాట వింటుంటే మీరు నిజంగా కన్నీళ్ళు రాకపోతే అడగండి. ఆ పాట మీ అనుభూతి కావాలంటే చూడలేకపోతే కమిటీ కుర్రోళ్ళు చూడండి, ఈటీవీ విన్లో ఉంది. కంపల్సరీ మీరు హృదయం మొత్తం పొంగిపోతుంది కన్నీళ్ళ పర్వంతో ఆ పాట వచ్చినప్పుడు. ఇంకా లాస్ట్లో కూడా క్లైమాక్స్లో ఆ ఫ్రెండ్స్ అంతా కలిసినప్పుడు చూపిస్తారు. ఎందుకంటే చిన్నప్పుడు ఇప్పుడు మనకు కూడా మనం 10th క్లాస్ చదివినప్పుడు ఫ్రెండ్స్ కూడా ఉంటారు, ఎలా విడిపోయి ఉంటారో మళ్ళీ కలుస్తారో అని ఊరిపోతానే మళ్ళీ వాళ్ళని చూసి మాట్లాడే ఒక ప్రేమ అనుభూతి అనేది కమిటీ కుర్రోళ్ళు చాలా బాగా తీశారు. నిహారిక కొనిదెల గారు, చిరంజీవి గారు కూడా ఈ సినిమా చూసి నిహారిక గారిని ప్రశంసించడం జరిగింది. చాలా బాగా ఇలాంటి చిన్న సినిమాలను ఆరాధిస్తే మేము కూడా సపోర్ట్ చేస్తామనేది చిరంజీవి గారు కూడా చెప్పారు. చాలామంది హీరోల్ని ఇంట్రడక్షన్ చేశారు ఈ సినిమాలో. నిజంగా హ్యాట్సప్ చెప్పాలి కొనిదెల నిహారిక గారికి. ఈ సినిమా బడ్జెట్ కూడా 19 కోట్లు పెడితే 10 కోట్ల వరకు బ్రేక్ ఈవెన్ ఇచ్చిందని కమిటీ కుర్రోళ్ళు. ఈటీవీ విన్లో కూడా సూపర్ డూపర్గా చూస్తున్నారు జనాలు. నిజంగా ఒక హ్యాపీ డేస్ తర్వాత ఒక మంచి ఫీలింగ్ ఉన్న మూవీ అంటే ఈ సినిమానే నేను అనుకుంటున్నానండి. నెక్స్ట్ మనం సినిమా అంటే గామి. ఇది మన యువతరంగం మాస్కా దాస్ విశ్వక్షేణ్ నటించిన పిక్చరు. ఇది ఎప్పుడో అతను సినిమా కెరీర్ స్టార్టింగ్లో
చేయడం జరిగింది. కొన్ని అనువేల కారణం వల్ల రిలీజ్ అనేది లేట్ అయినా ఆ విజువల్ ఎఫెక్ట్స్ ఇది కంపల్సరీ థియేటర్లో చూడాల్సిన సినిమా. గామి థియేటర్ ఎక్స్పీరియన్స్ అంటే చాలా బాగా, అంటే సస్పెన్స్ మూవీ అండి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు స్టోరీ లైన్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఒక 3 క్యారెక్టర్స్ చూపిస్తారు. ఆ 3 క్యారెక్టర్స్ ఒకటేనా లేకపోతే ఆ 3 క్యారెక్టర్స్ సపరేటా అనేది మీరు సినిమాలో చూడండి. విశ్వక్సేన్ గారు నటించిన తొలి చిత్రం అంట ఇది. అప్పట్లో విడుదలకైతే ఈ మధ్య రిలీజ్ అయింది కాబట్టి అప్పుడు విశ్వక్సేన్ గారు కొంచెం సన్నగా అలా కనపడతారు. సినిమా వైజ్ చాలా బాగుంది. ఈ సినిమా కూడా ఎంత క్రేజ్ వచ్చిందంటే రిలీజ్ అయిన కొత్తలోనే 2 డేస్లో హౌస్ఫుల్స్ పడ్డాయండి. ఈ సినిమాలో అయితే 6 కోట్ల బడ్జెట్కి 12 కోట్లు వసూలు చేసిందంటే గామి కూడా సూపర్ హిట్ అయినట్టే. చిన్న సినిమాల్లో వరవడిలో విశ్వక్సేన్ కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడే సినిమా ఏదంటే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఈ సినిమా కూడా సుహాస్ అండి ఈ సినిమాలో నటించింది. సుహాస్ గురించి మనకు తెలుసు, కలర్ ఫోటో చూసాం, సాంగ్ మొత్తం కలర్ ఫోటో సినిమా ఎలా ఉంది. నెక్స్ట్ ఈ సినిమా కూడా క్యాస్ట్ పరంగానే తీశారు కానీ కొంచెం అక్క సెంటిమెంట్తో చాలా బలంగా ఈ సినిమా మన హృదయాల్లో నిలిచిపోతుంది. ఆ సాంగ్స్ కూడా సుహాస్, ఆ పల్లెటూరి వాతావరణం ఇది కూడా గోదావరి జిల్లాల్లోనే తీశారు. చాలా బాగా, అంటే పల్లెటూరి వాతావరణం సినిమాలు మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడలోనే కాదు తెలుగులో కూడా ఆడతాయనేది ఈ సినిమా నిరూపించింది. ఈ సినిమా కూడా బడ్జెట్ పరంగా కేవలం 5 కోట్లు పెడితే ఈ మూవీ 10 కోట్లు వసూలు చేసిందంటే ఆసామాసి కాదు కదండి. నిజంగా సుహాస్ గారికి హ్యాట్సప్ చెప్పాలి. ఆయన ఈ మధ్య కూడా నటించిన చిన్న సినిమా కొంచెం యావరేజ్గా అయినా అది కూడా బాగుంది ఫ్యామిలీ వైజ్గా. జనకైతే కనుక సుహాస్ 4 సినిమాలు రిలీజ్ అయితే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇంకొక సినిమా సుహాస్ గారి జనకైతే కనుక యావరేజ్గా అయినా కూడా ఫ్యామిలీ వైజ్గా చూడాల్సిన సినిమా అండి. ఇవి మనం మాట్లాడుకున్న ఈరోజు చిన్న సినిమాలు వరబడి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుంటాం ఈ డిసెంబర్ మొత్తం మీకోసం ఈ ఇయర్ మీరు మిస్ అయిన సినిమాలు కానీ ఈ ఇయర్ హిట్ అయిన సినిమాలు కానీ సాంగ్స్ గురించి కానీ చూడ్డానికి వాచ్ చేయండి మా పీపుల్ మీడియా న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.